హాయ్, నేను మీ డాక్టర్ వెంకటరత్న, కైరోప్రాక్టర్, స్పెషలిస్ట్ ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ న్యూరాలజీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లోయర్ బ్యాక్ పెయిన్ కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. అంటే దానికి రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకున్నాం, తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది. అంటే మీరు ఖచ్చితంగా ఈ 3 తప్పులు చేస్తూ ఉంటారు. అవి ఏంటంటే బేసిక్గా ఒకటి, యూజువల్గా బ్యాక్ పెయిన్ రావడానికి కారణమే మీ హ్యాబిట్స్ అయి ఉంటాయి. పోతే మీరు చేస్తున్న పని వల్ల ఆ అలవాట్లు మార్చుకున్నంత వరకు, లేదా మీకు బ్రెడ్ అండ్ బటర్ అంటే మీ వృత్తే అలాంటిది అయినప్పుడు దానికి తగ్గ చేంజెస్ తీసుకుని రావాలి. అది ఎలా చేయాలి, ఎలా మాడిఫై చేసుకోవాలి అనే దాన్ని మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇది మొదటి కారణం అయి ఉంటుంది. రెండో కారణం ఏంటంటే కూర్చునే విధానాలు, పనులు చేసే విధానాల్లో తేడా ఉంటుంది. మూడోది ఏంటంటే మీరు వన్స్ మీకు పెయిన్ వచ్చి తగ్గిన తర్వాత మీకు తర్వాత కంటిన్యూషన్ కొన్ని ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ ఏదైతే చెప్పుంటారో దాన్ని ఫాలో అవ్వకపోవడం. ఈ 3 కారణాలు మెజారిటీగా చాలా మందికి బ్యాక్ పెయిన్ వచ్చి తగ్గడం అనే ఎపిసోడ్స్ కి కారణం అవుతుంది. బ్యాక్ పెయిన్ కి అసలు కారణం ఏంటి, దానికి మీరేం చేయాలి అనేది తెలుసుకోవడానికి బుక్ యువర్ అపాయింట్మెంట్. దిస్ ఇస్ డాక్టర్ వెంకటరత్న, కైరోప్రాక్టర్, మల్లెపూడి పాలిక్లినిక్.